జాతక చక్రంలో రోగ పరిశీలన. జాతకంలో లగ్నాధిపతి లగ్నభావం, షష్ఠాధిపతి షష్ఠభావంతో సంబంధం ఉన్న ఎడల జాతకునకు రోగాలు అడపాదడపా పీడిస్తాయని, ఒక రోగం తరువాత ఇంకో రోగం పీడిస్తూనే ఉంటుంది. వ్యాధి వచ్చిన తరువాత చికిత్స చేసి నయం చేయడం కన్నా వ్యాధి రాకుండా చూసుకోవడమే మేలు అని జ్యోతిర్వైద్యం చెబుతున్నది. రోగ నివారణ కేవలం మందులు వాడటం వలన సాధ్యమనుకుంటే పొరపాటే. ఆహారపు అలవాట్లు మార్చుకోవడం వలన, వాతావరణం నీరు మార్చటం వలన, రత్నధారణ వలన, జపదాన హోమాదుల వలన, ఔషధాల వలన, మంత్రోచ్చారణ వలన, కాస్మిక్ కిరణాల ద్వారా, కలర్ థెరపీ ద్వారా, అయస్కాంత వైద్య చికిత్స విధానాల ద్వారా రోగాన్ని నివారించుకోవచ్చును. ముఖ్యంగా ఆదిత్య హృదయం, దుర్గా సప్తశ్లోకి, సుందరకాండ పారాయణం ప్రతిరోజు చేసేవారికి రోగాలు దరిచేరవు. అగ్నితత్వ రాశులైన మేషం, సింహం, ధనస్సు లగ్నాలై 6వ భావంతో సంబంధం ఉన్న రోగం వచ్చినా తట్టుకోగలరు. రోగ నిరోధక శక్తి కలిగి ఉంటారు. భూతత్వ రాశులైన వృషభం, కన్య, మకరం లగ్నాలై 6వ భావంతో సంబంధం ఉన్న రోగం వచ్చిన కొంతవరకు తట్టుకోగలరు. వైద్యం చేయించుకుంటే రోగం నయమవుతుంది. వాయుతత్వ రాశులైన మిథునం, తుల, కుంభ లగ్నాలైన 6వ భావంతో సంబంధం ఉన్న కుంభరాశి మినహా మిగతా 2 రాశుల వారికి రోగం తొందరగా నయమవ్వదు. జలతత్వ రాశులైన కర్కాటకం, వృశ్చికం, మీన లగ్నాలై 6వ భావంతో సంబంధం ఉన్న వీరికి రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది. సులభంగా రోగాలకి లొంగిపోతారు. లగ్నం శరీరం, 6వ భాగం రోగస్థానం, 6వ భావానికి వ్యవస్థానం పంచమం. పంచమం 6వ భావానికి వ్యయం కాబట్టి రోగాన్ని నాశనం చేస్తుంది. 4వ భావం రోగాన్ని వృద్ధి చేస్తుంది. 6వ భావంతో ఏర్పడిన రోగం 5వ భావంతో రోగాలను వదిలించుకోవచ్చును. లగ్న భావం 5, 6 భావాలతో సంబంధం ఉంటే రోగం వచ్చినా తగ్గించుకోవచ్చు. లగ్నం 6వ భావం కంటే 5వ భావంతో బలంగా ఉంటే రోగాలు దరిచేరవు. లగ్నం 5వ భావం బలంగా ఉంటే రోగం వచ్చినా పరిహార క్రియల ద్వారా రోగ నివారణ చేసుకోవచ్చు. మేషాదిగా రవి 5వ రాశి అయిన సింహరాశికి అధిపతి కనుక ప్రతిరోజు ఉదయం సూర్యోదయం తరువాత సూర్యాస్తమయం ముందు ఆదిత్య హృదయం సూర్యునికి ఎదురుగా నిలబడి చదివితే రోగ నివారణ జరిగి చాలా మంచి ఆరోగ్యం కలుగుతుంది. లగ్న భావం 4వ భావంతో సంబంధం ఉంటే రోగం నయమవటం కష్టం. ఎందుకంటే 6వ భావానికి 4వ భావం, 11వ భావం ఉపచయం కాబట్టి. ఉపచయం అంటే అభివృద్ధి, రోగాన్ని వృద్ధి చేస్తుంది. శని, కుజ, రాహువులు రోగాన్ని పెంచితే రవి, గురువులు రోగాన్ని తగ్గించే గుణాన్ని కలిగి ఉంటాయి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.